హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు హోమ్ మేడ్ సోప్ వేపాకుతోటి హోమ్ మేడ్ సోప్ తయారు చేస్తున్నాను. ఇది సోప్ బేస్ అన్నమాట, పపాయా సోప్ బేస్. ఈ సోప్ బేస్ అనేది మనకి చాలా రకాలు ఉన్నాయి. గ్లిజరిన్ సోప్ బేస్ అని, లెమన్ సోప్ బేస్ అని, రెడ్ వైన్ సోప్ బేస్ అని, గోట్ మిల్క్ సోప్ బేస్ అని, ఇవన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి అన్నమాట. నేను ఇది మీషోలో తెప్పించాను. అమెజాన్ కన్నా కూడా మీషోలో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది. సో నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఒక్కొక్కటి వచ్చి 500 గ్రామ్స్, అంటే రెండు కలిపి కేజీ అన్నమాట. ఇవి నాకు దాదాపుగా 300 లోపే వచ్చాయి. కానీ ఇప్పుడు రేటు 333 రూపీస్ ఎంతో పడిందండి. ఇప్పుడు కొంచెం రేట్ పెరిగిందనమాట. సో మీరు కావాలంటే మీషో నుంచి కావలసిన అంటే ఏ టైప్ సోప్ బేస్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దాము. నేను ఇక్కడ ఒక 3-4 సోప్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికి హాఫ్లో హాఫ్, అంటే ఆల్మోస్ట్ 125 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకుంటాను. నేను ఇంత సోప్ బేస్ తీసుకున్నాను. మనం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడ్డానికి ఫ్రెష్ మ్యాంగో పీసెస్ లాగా ఉన్నాయి కదా, నోరు ఊరిపోతుంది తినాలన్నట్టు. ఇంత చిన్నగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి, లేదా మనం తురుముకోవచ్చు అన్నమాట. అలాగైనా ఈజీగా కరిగిపోతుంది. తర్వాత నేను వేపాకులు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి. ఇదిగోండి, వేపాకులు పూతతో సహా తీసుకున్నాను నేను. వేప పూతతో సహా ఈనెలు సపరేట్ చేశాను. లేతాకులు కాదండి, ముదురు వేపాకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని, ఈ వేపాకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను దీనిలోకి ఇదిగోండి, ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను అలోవెరా. దీన్ని కూడా మనం వేసుకుంటాం. నీళ్లు పోయకుండా ఈ వేపాకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. అటు ఇటు ఈనెలు కట్ చేసి, ఇదిగోండి పైన పొట్టు తీసాను అనమాట. ఇప్పుడు ఈ గుజ్జుని మనం మిక్సీ జార్లో వేపాకుతో పాటు వేసుకుందాం. అలోవెరా గుజ్జంతా కూడా నేను వేపాకుతో పాటు వేసాను. నేను ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను. మనం వేపాకు మిక్సీ వేసుకునే లోపు ఈ కట్ చేసిన సోప్ బేస్ని ఒక గట్టి మందపాటి కడాయిలో కానీ ఏదైనా గిన్నెలో కానీ పెట్టి, ఈ నీళ్ళల్లో పెట్టి డబుల్ బాయిలర్ మెథడ్లో మనం వేడి చేసుకోవాలన్నమాట. నీళ్లు ముందుగానే కాస్త మరగబెట్టుకోవాలి మనం. సో ఈ నీళ్లు లోపలికి పడకుండా, అంటే నిండా కాకుండా ఒక హాఫ్ వరకు తీసుకొని దానిలో టచ్ అయ్యేటట్టు, వాటర్లో టచ్ అయ్యేటట్టు ఈ గిన్నెను పెట్టి జస్ట్ కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి సోప్ బేస్ మెల్ట్ అవుతుందన్నమాట. ఆ లోపు మనం ఈ వేపాకుని మిక్సీ వేసుకొని తర్వాత మోల్డ్, సిలికాన్ మోల్డ్ని కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, కరగటం స్టార్ట్ అయింది. ఈ వేపాకు కొంచెం ముదరటం వల్ల ఏంటంటే అంత ఈజీగా మిక్సీ మెదగట్లేదు. సో నేను దీనిలోనే నిమ్మరసం కూడా పిండుతున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నాను అన్నమాట. ఇదిగోండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈ సోప్ బేస్ కరుగుతుంది చూడండి. ఇలా మనం కలుపుకుంటూ మొత్తం కరిగేలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఈజీగా కరిగిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు ఇది మెల్ట్ అవ్వటానికి. ఇదిగోండి, వేపాకు పేస్ట్ రెడీ అయిపోయింది. నేను ఇందులో ఇప్పుడు ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్, ఒక 2, ఎందుకంటే 4 సోప్స్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్. అదేవిధంగా కొద్దిగా పసుపు మనకి యాంటీసెప్టిక్ కదా. సో ఇదంతా మిక్స్ చేసి ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మనం దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. ఇదిగోండి, సోప్ బేస్ అంతా కరిగింది కదా. ఇప్పుడు దీనిలోకి ఈ వేపాకు పేస్ట్ని వేద్దాము. కలర్ చూసారు ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని
దీన్ని తీసుకుని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మోల్డ్, నేను ఇది అమెజాన్లో తెప్పించానండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడింది. మనం కంపల్సరీ దీనిలోనే పోసుకోవాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం. ఇంట్లో కనుక ఏదైనా ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నా లేదా స్టీల్ గిన్నెల్లో అయినా కూడా మనం పోసుకోవచ్చు అన్నమాట. సో నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ 4 వీటిల్లోకి వచ్చింది. నేను ఇక్కడ వేపాకునేమి అంటే వాటర్ డ్రైన్ చేయలేదండి, వేపాకుతో పాటు వేసాను. ఎందుకంటే వేపాకు మన చర్మానికి మంచిది కాబట్టి ఓన్లీ జ్యూస్ పిండే కన్నా అలాగే డైరెక్ట్గా వేపాకు వేసుకున్నా కూడా మనకి చాలా మంచిది అన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి విముక్తి లభిస్తుంది. తర్వాత విటమిన్ ఈ కూడా వేసాం కదా, అది మనకి స్కిన్ గ్లో అవ్వడానికి, కాంతివంతంగా అవ్వడానికి మనకి సహాయపడుతుంది. తర్వాత ఇదంతా నురుగ్గా ఉంది చూసారా, ఇది మనం కావాలంటే ఒక టిష్యూ పేపర్ పెట్టి తీసేసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు. సోప్ అయితే ఒక 2 గంటలు అలాగే వదిలేద్దాం. మనం దీన్ని ఏం చేయక్కర్లేదండి, ఎండలో పెట్టడం కానీ ఏం చేయక్కర్లేదు. అలాగే వదిలేస్తే 1 గంట 2 గంటల్లో ఆరిపోతుంది అన్నమాట. తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఏ కెమికల్స్ వాడలేదు, ఓన్లీ సోప్ బేస్ తీసుకున్నాము. న్యాచురల్ వేపాకు, తర్వాత అలోవెరా, కలబంద, మన అందరిళ్ళల్లో ఇప్పుడు పెంచుకుంటున్నారు కదా కలబంద, కొద్దిగా పసుపు, తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్స్యూల్స్, 1 నిమ్మకాయ, ఇవి మాత్రమే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. సో దీంతో మనకి హోమ్మేడ్ నీమ్ సోప్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సోప్ ఎండిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను.